నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా మైన్సా పట్టణంలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికల రద్దుపై రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. 4 కోఆప్షన్ సభ్యుల పదవుల్లో ఇటీవల 1 భర్తీ కాగా మరో 3 పదవులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 3 స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగాల్సి ఉండగా రాత్రి 10:30 గంటలకు ఎన్నికలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి నిరసనగా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, వైస్ చైర్మన్ బీబీ కుతీజ్ తో పాటు బీజేపీ స్వతంత్ర కౌన్సిలర్లు అర్ధరాత్రి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. చెప్తున్నాడు ఈ దొంగ పని చెప్పండి. బైసార్ పరిస్థితి ఏమని చెప్పండి కదా సార్, చెప్పండి. కమిషనర్ నాగేష్ వాడికి ఓనియకు, నువ్వు కార్ కట్టం కూర్చుండు. నాగేష్ నువ్వు ఎటు కార్ కట్టం నిలవాడు, మనుషులు వస్తున్నారు. నువ్వు ఎటు కార్ కట్టమా అట్లానే నిలవాడు. అటు వస్తున్నారు. దానం ముచ్చుకో. ఏ కమిషనర్, నీకేం చెప్తున్నా, ఇటు వింటున్నావా లేదా? హలో నువ్వు హలో ఆగు అన్నుండు. నాగేష్ అనే గిడకు అన్నుండు. గాలి తీసే బంద్ అయింది. మన బండి పోతే తీసుకొస్తా. హలో ఇగో మీరు కరెక్ట్ కాదు. మీరు 11 గంటల దాకా ఇక్కడ బైసాకు రావాలా, మీరు ఎలక్షన్ చేయాలా? నువ్వు ఏడికి పోలే, నువ్వు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు. నువ్వేమన్నావు, హైదరాబాద్లో ఉన్నా అన్నావు. నువ్వేం చెప్పినావు? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా అని చెప్పినావు. ఆ లెటర్ కూడా ఇంతియాజ్ ఇంట్లోకి వెళ్ళి ఇంతియాజ్ దగ్గరికి వెళ్ళి అది ఫార్వర్డ్ అయిన లెటరు. నీకు చీటింగ్ కేసు అవుతుంది. మళ్ళీ చూడు, నేను నీకు ఒకటే చెప్తున్నా, నీకు చెప్పేది ఉంటే నువ్వు ఇక్కడ వచ్చి మీడియా దగ్గర వచ్చి చెప్పు. నువ్వు ఆర్మూర్ నుండి హైదరాబాద్ ఉన్నా అని చెప్తున్నావు. నువ్వేమన్నావు? సిడిఎంఐ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పినావు. ఎటువంటి ఫోన్ రాలేదు. ఎటువంటి ఫోన్ రాలేదు. నేను ఇప్పుడే మాట్లాడినా. నేను మీకు ఒకటే చెప్తున్నా, మీరు కరెక్ట్గా ఇక్కడికి రండి. మీడియా ముంగట వచ్చి ఏం చేసిండ్రా, ఏం జరిగిందా చెప్పేసి వెళ్ళిపోండి. మీరు ఎలక్షన్లు మళ్ళా చేయండి. ఏ సార్ను పాల్గొని సారే చెప్పిండు, నేను వీళ్ళలేదని. నువ్వు ఎట్లా మాట్లాడతావు పాల్గొని సార్ తోటి? నువ్వు హెడ్ ఆఫీస్ లో ఉన్నావు కదా, సిడిఎంఏకి పోయినావు కదా, నువ్వు రా. అక్కడి నుంచి కదులు, నువ్వు చూస్తాం మేము కూడా. నువ్వు కదులు అక్కడ. మీడియాలో అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి. మీడియా ఇది కూడా రికార్డ్ చేస్తుంది. ఏం లేదు, అవి మామిడి పెళ్లిలో చేసుకున్నావు, నువ్వు పెద్ద పెళ్లిలో చేసుకున్నావు. ఈడ నడవై ఆడ ఏమన్నా కరప్షన్ చేసుకున్నావచ్చు, ఈడ నడవనీయం. డబ్బులు తీసుకొని నువ్వు ఇంతియాజ్ ఇంట్లో అది టైప్ చేయించినావు. అవన్నీ బయట పెడతాం. అవన్నీ బయట నువ్వు నీ కార్ ట్రెస్ అవుతుంది. ప్రతి ఒక్కటి మేము పోలీసులో కంప్లైంట్ ఇస్తాం. మాకు లా అండ్ ఆర్డర్ పైన భరోసా ఉంది. నువ్వు ఎటు పోవు స్వామి, నువ్వు అన్ని అబద్ధాలు చెప్పావు కదా ఇప్పటి వరకు. నువ్వు సిడిఎంఏ ఆఫీస్ ఎప్పటి నుంచి ఆర్మూర్లో ఓపెన్ అయింది? ఆర్మూర్లో సిడిఎంఏ ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ అయింది? ఇంతియాజ్ ఓపెన్ చేశాడా? ఇంతియాజ్ ఇంట్లో ఉన్నవాడు ఆర్మూర్లో. అవన్నీ నడాయి స్వామి. నువ్వు రా బైసాకు రా. నువ్వు అఫీషియల్లీగా రావాలా ఈరోజు ఆఫీస్కి. నువ్వు లీవ్ లెటర్ పెట్టలేవు, ఏం పెట్టలేవు. అవన్నీ లీవ్ లెటర్ పెట్టినవా? నువ్వు ఇక్కడ రావాలి. నువ్వు ఏ హెడ్ ఆఫీస్కి పోయేట అవసరం లేదు. మీరు ఇక్కడ రండి.
మీరు రండి, మీరు రాసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఎటన్నా పోండి, మీరు చెప్పుండ్రి కదా ఎడా ఆఫీస్కి పోయినరా, మీరు ఏం పోయినరా చెప్పిపోండ్రి. ఇగో మీరు మీరు ఎన్ని లక్షలు తీసుకున్నారా, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకున్నారా అన్ని చూపిస్తాను నేను మీకు. మీ లెటర్ ఆడికెళ్ళి చేయించిండ్రా అన్ని ప్రూఫ్. మరి నువ్వు ఎట్లా తప్పు చెప్తున్నావు? నువ్వు హైదరాబాద్లో ఉన్నాను ఎట్లా చెప్పినావు నాకు? నువ్వు ఎందుకు చెప్పినావు? నువ్వు హైదరాబాద్ పోయినా ఎందుకు చెప్పినావు మాకు? హైదరాబాద్ పోయినా ఎందుకు చెప్పినావు నువ్వు? నువ్వు డైరెక్ట్ బైన్సాక్ వచ్చేసి బైన్సా పబ్లిక్ అందరికి చెప్పేసి మీకు ఏం జరిగిందా, మీకు కలెక్టర్ ఆపమన్నాడా, సిడిఐఎం ఆపమన్నాడా, ఏం ఆపమన్నాడా, ప్రెస్ మీట్ ఇచ్చేసి వెళ్ళిపోను. నువ్వు ముందురా, నీకు ఎటువంటిది ఏం కానియకుండా చేసే బాధ్యత నాది. ఇక ఫర్దర్ గా మళ్ళీ చూసుకోండి. మళ్ళా మీరు ఫర్దర్ గా ఏముంటుందా ఏదో దానికి ఏ పరిణామాలా మళ్ళీ మీరు చూసుకోండి. నేను ఇప్పుడు